हे कलियुग पावन कलि भोयनाशन श्री सचिनंदन गावो। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतः पदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नामिने। नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. ఈరోజు శ్రీ నిత్యానంద త్రయోదశి, శ్రీ నిత్యానంద ప్రభు యొక్క ఆవిర్భావ దినోత్సవం. మరి ఈ సందర్భంగా శ్రీ వృందావనదాస ఠాకూర్లు వారు రచించినటువంటి శ్రీ చైతన్య భాగవత పారాయణం చేయాలని సంకల్పించాం. మరి ఈరోజు ఈ యొక్క పారాయణ ప్రారంభిద్దాం. ఈరోజు ప్రారంభించి అవకాశం దొరికినప్పుడల్లా మనం దీనిని చర్చించుకుందాం. అయితే శ్రీ చైతన్య భాగవతం అనేటువంటి గ్రంథం మనకి ఇస్కాన్లో ఇంకా అది ముద్రితం కాలేదు, కానీ భక్తులు దానిని అనువాదం చేసి దానిని ముద్రిస్తున్నారు. మనం ఇప్పుడు చర్చించబోయేటువంటిది భూమిపతి దాస ప్రభు వారు అనువాదం చేసినటువంటిది. అలాగే ఇది పుండరీక విద్యానది ప్రభు వారు దీనిని సరిదిద్ది దీన్ని ప్రచురించారు. వ్రజరాజ్ ప్రచురణ సంస్థ వాళ్ళు దీనిని ముద్రించడం జరిగింది. శ్రీ శ్రీ గురు గౌరాంగ విజయతే శ్రీ చైతన్య భాగవతం శ్రీల బృందావనదాస ఠాకూర్ల వారు రచించినది. బృందావనదాస ఠాకూర్ల వారు చైతన్య లీల యొక్క వ్యాసావతారంగా చెప్పబడతారన్నమాట. చైతన్య లీలకు ఆయన వ్యాసావతారంగా చెప్పబడతారు. మరి ప్రస్తుతం మనం చర్చించేది ఆది కాండ మొదటి భాగం చర్చిస్తున్నాం. అయితే ఈ చైతన్య భాగవతానికి గౌడీయ భాష్యము, పరిచయము, వ్యాఖ్యానము, అలాగే రచయిత యొక్క జీవన విశేషాలు, ప్రతి అధ్యాయానికి సారాంశాలు ఇవన్నీ ఇచ్చినవారు ఎవరంటే కృష్ణ కృపామూర్తి ఓం విష్ణుపాద పరమహంస పరివిరాజకాచార్య శ్రీ శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజు ప్రభుపాదుల వారు. దాని యొక్క ఆంగ్లానువాదం ఏదైతే ఉందో దానిని మనం చర్చించుకుంటున్నాం, తెలుగులోకి అనువాదం చేసుకుంటూ. మరి రచయిత ఈ శ్రీ చైతన్య భాగవత ఆంగ్ల ప్రతిని వారు కృష్ణ కృపామూర్తి అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం ఇస్తున్నారు.
వారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ వ్యవస్థాపకాచార్యులు. ఈ సందర్భంగా భాగవతం 7వ స్కందం 9వ అధ్యాయం 28వ శ్లోకాన్ని ఇక్కడ ప్రస్తావన చేశారనమాట. ఏమిటంటే అది ఏవం జనం నిపతితం ప్రభవాహి కూపే కామాభికామమనుయః ప్రపతన్ ప్రసంగాత్ కృత్వాత్మసాత్ సురర్షిణా భగవన్ గృహీతః సోహం కథం ను విసృజే తవ భృత్య సేవా. ఇది నారదుడు ఇది ప్రహ్లాదుడు చేసినటువంటి ప్రార్థన నృసింహస్వామికి. ఇప్పుడైతే నృసింహస్వామి ప్రహ్లాదుడిని వరం అడగమని అడిగినప్పుడు ప్రహ్లాదుడు చేసినటువంటి ప్రార్థన అన్నమాట. ఆయన ఏమంటారంటే, స్వామి, నా వరకు నేను నీ యొక్క సేవలో చాలా సంతృప్తి చెంది ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను. కానీ నేను బాధపడేదల్లా ఎవరైతే ఈ జనులు ఉన్నారో, ఈ యొక్క జన్మ మృత్యు జరావ్యాధి అనేటువంటి సంసార కోపంలో పతనం అయిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి గురించే నేను బాధపడుతూ ఉన్నాను. మరి నేను నిన్ను కోరేది ఏమిటంటే, ఎల్లప్పుడూ కూడా తవ భృత్య సేవాం, నీ సేవకులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సేవనే నేను కోరుకుంటున్నాను అని చెప్పంటారు. అంటే శ్రీ నారదుని యొక్క సేవని ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి ఈ శ్లోకాన్ని ఇక్కడ ప్రస్తావన చేశారు రచయిత. మొట్టమొదట మనం శ్రీల వృందావనదాస ఠాకూరులు వారు ఎవరైతే రచయిత ఈ చైతన్య భాగవతానికి, వారి యొక్క జీవన విశేషాలు మొదట మనం చూద్దాం. పశ్చిమ బెంగాల్లో బర్ద్వాన్ జిల్లాలో తూర్పు భాగంలో పూర్వస్థలి అనేటువంటి ఉపభాగంలో మామగాచి అనేటువంటి ఒక ప్రాచీనమైన గ్రామం ఉంది. మరి పూర్వీకులను అనుసరించి, అలాగే భక్తి రత్నాకరాన్ని రచించినటువంటి రచయితను అనుసరించి ఈ మామగాచి అనేటువంటి గ్రామం ఇది మోదద్రుమ ద్వీపము అనేటువంటి నవద్వీప ప్రాంతంలో ఉందన్నమాట. మోదద్రుమ ద్వీపం అనేటువంటి నవద్వీప ప్రాంతంలో ఉంది. ఈ మామగాచి అనేటువంటి గ్రామాన్ని స్పృశిస్తూ గంగానది ప్రవహిస్తూ ఉంటుంది. వృందావన్ దాస్ ఠాకూర్ల వారి యొక్క పూజనీయమైనటువంటి శ్రీ విగ్రహాలు శ్రీ శ్రీ గౌరనితాయ్ వారు ఈ గ్రామంలో ఈనాటికి కూడా అర్చింపబడుతున్నారన్నమాట, ఈ మామగాచి అనేటువంటి ప్రదేశంలో. వృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఈ గ్రామంలో జన్మించారని చెప్పబడుతుంది. ఈ గ్రామంలో ఇప్పటికీ కూడా మనం వృందావనదాస ఠాకూర్ల వారి యొక్క గృహాన్ని మనం చూడొచ్చు. అంటే ఆయన ఎదిగినటువంటి గృహాన్ని ఈనాటికి కూడా మనం చూడొచ్చు. శ్రీవాస పండితుని యొక్క భార్య మాలినీదేవి, ఆమె యొక్క తండ్రి ఈ మామగాచి అనేటువంటి గ్రామంలో జీవించేవారు అనమాట. శ్రీవాస ఠాకూర్ల వారు ఎవరు? పంచతత్వంలో ఒకరు. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద అంటాం కదా. మరి ఈ శ్రీవాస పండితుని యొక్క భార్య ఎవరంటే మాలినీదేవి. ఆమె యొక్క తండ్రి ఈ గ్రామంలో జీవించేవారు, మామగాచి అనేటువంటి గ్రామంలో. శ్రీవాస పండితుడు ఆయన గౌరాంగుని యొక్క చాలా ప్రియమైనటువంటి భక్తుడు. ఆయనకు ఒక మేనగోడలు ఉండేదన్నమాట. ఆ మేనగోడల పేరు నారాయణీదేవి. నారాయణీదేవి ఆయన యొక్క మేనగోడలు. ఆమె ఈ గ్రామంలో ఆమెని ఈ గ్రామానికి ఇచ్చి వివాహం చేశారనమాట. అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి వారికి ఇచ్చి వివాహం చేశారు. ఎవరిని? నారాయణీదేవిని. అలాగే మాలినీదేవి తన తండ్రి యొక్క గృహంలో ఈ గ్రామంలోనే తన యొక్క అంతిమ దినాలు గడిపింది. మాలినీదేవి ఎవరు? శ్రీవాస ఠాకూర్ యొక్క భార్య. ఆమె ఈ గ్రామంలోనే అంతిమ దినాలను గడపడం జరిగింది. నారాయణీదేవి ఆ కుటుంబంలోని ఒక వ్యక్తికే ఇచ్చి వివాహం చేయబడింది. శ్రీల వృందావనదాస ఠాకూర్ల వారు నారాయణి యొక్క గర్భం నుండి జన్మించారు. వృందావన్ దాస్ ఠాకూర్ల వారు తన యొక్క తండ్రిని బాల్యంలోనే కోల్పోయారు. మరి ఆయన యొక్క తండ్రి
శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఆ, సేవలో నిమగ్నం కాకుండానే తన దేహాన్ని విడిచిపెట్టారు. ఎవరు? నారాయణీదేవి యొక్క భర్త, బృందావన దాస్ ఠాకూర్ల వారి యొక్క తండ్రి. ఆయన చైతన్య మహాప్రభు యొక్క సేవలో నిమగ్నం కాకుండానే ఆయన దేహాన్ని త్యజించారు. ఆయన తండ్రి యొక్క విశేషాలు ఎక్కడ కూడా ప్రస్తావన చేయబడాల. బృందావన దాస్ ఠాకూర్ల వారి యొక్క తండ్రి గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. కొంతమంది ఏమంటారంటే మరి బృందావన దాస్ ఠాకూర్ల వారి యొక్క తండ్రి పూర్తిగా ఆ, హరి యొక్క పాదపద్మాల యొక్క ఆశ్రయాన్ని పొందలేదు కాబట్టి బృందావన దాస్ ఠాకూర్ల వారు తన యొక్క తండ్రి యొక్క వంశంతో తనను తాను గుర్తించుకోలేదు అని అంటారట కొంతమంది. అంటే తన తల్లి యొక్క వంశంతోనే గుర్తించుకున్నారు కానీ తండ్రి యొక్క వంశంతో గుర్తించుకోలేదు. కారణం ఏమిటంటే వారు శ్రీహరి యొక్క పాదపద్మాల చెంత ఆశ్రయాన్ని పొందలేదు కాబట్టి. శ్రీల బృందావనదాస్ ఠాకూర్ల వారు మామగాచి గ్రామంలో మాలినీదేవి యొక్క గృహంలో ప్రతిష్ఠ చేసినటువంటి శ్రీ శ్రీ గౌరనితాయి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి మరొక చోట బదిలీ చేయబడి అక్కడ సేవించబడుతున్నాయి. కానీ ఆ సేవ ఏదైతే ఉందో అది సరిపడా వైభవంగా జరగడం లేదు, అంత వర్ధిల్లడం లేదు ఆ పూజ అని చెప్తున్నారు. అంటే ఇవి చెప్పేది ఎవరంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు చెప్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ కూడా. శ్రీల బృందావనదాస్ ఠాకూర్ల వారు చాలా సమయాన్ని దేందుడా అనేటువంటి ప్రాంతంలో గడిపారట. అయితే బృందావనదాస్ ఠాకూర్ల వారి యొక్క వైవాహిక జీవితం గురించి మేము ఎప్పుడు వినలేదు అని చెప్పి అంటున్నారు. ఆయన యొక్క నలుగురు శిష్యులలో శ్రీ రామహరి, ఆయన ఉత్తర రాఢ దేశానికి చెందిన కాయిస్థ కుటుంబానికి చెందినవారు. వారు బృందావన దాసుని చేత తన యొక్క ఆస్తులన్నిటికీ కూడా వారసునిగా ప్రకటించబడ్డారనమాట. అంటే బృందావనదాస్ ఠాకూర్ వారి యొక్క వైవాహిక జీవితం గురించి అయితే ఎవరికి తెలియదు. కానీ ఆయనకున్న నలుగురు శిష్యుల్లో ఒకరి పేరు ఏమిటంటే శ్రీ రామహరి అనమాట. ఆయన ఒక కాయిస్థ కుటుంబానికి చెందినవారు, ఉత్తర రాఢ దేశానికి చెందినవారు. ఆయనని బృందావనదాస్ ఠాకూర్ వారు ఏం చేశారంటే తన ఆస్తులన్నిటికీ కూడా వారసునిగా నిర్ణయించారు. దేందుడా అనే ప్రాంతంలో ఉన్న ఆస్తులన్నిటికీ కూడా. మరి రాఢ దేశం ఎవరైతే ఈ రామహరి ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క వంశీకులు ఇప్పటికీ కూడా శ్రీల బృందావనదాస ఠాకూర్ల వారి గృహం ఏదైతే ఉందో దేందుడాలో అక్కడ ఇప్పటికీ కూడా జీవిస్తున్నారు. వారి యొక్క సేవ ఇప్పటికీ కూడా కొనసాగుతుంది అని చెప్తున్నారు. మరి రామహరి అతడు శుద్ధ భక్తుడైనప్పటికీ అతడు పద్ధతి ప్రకారం దీక్ష స్వీకరించినప్పటికీ అక్కడున్నటువంటి స్మార్త అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రభావం చేత ఆయన యొక్క వంశీకులు వారు తమ సాంప్రదాయబద్ధమైనటువంటి ఆధ్యాత్మిక ఆచరణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విడిచిపెట్టి స్మార్త సూత్రాలను అనుసరించాల్సి వచ్చిందట. అర్థమైంది కదా? ఆయన శుద్ధ భక్తుడైనా అలాగే ఆయన చక్కగా దీక్ష కూడా స్వీకరించారు పద్ధతిగా. కానీ ఆ ప్రాంతంలో ఉన్న స్మార్త వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రభావం చేత ఏమైందంటే ఆయన యొక్క వంశీకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఆధ్యాత్మిక ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టి స్మార్త సూత్రాలను అనుసరించడం మొదలుపెట్టారట. ఇక బృందావనదాస్ ఠాకూర్ల వారి యొక్క తండ్రి కుటుంబం గురించి అంతగా సమాచారం లభించకపోయినా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే అతడు రాఢ దేశంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారనేది మనకు అర్థమవుతుంది. ఆయన యొక్క తల్లిగారి కుటుంబ సభ్యులు వారందరూ కూడా శ్రీ చైతన్య మహాప్రభు యొక్క దృఢమైనటువంటి అనుచరులు. వాళ్ళందరూ కూడా గొప్ప గృహస్థ వైష్ణవులు. శ్రీల బృందావనదాస ఠాకూర్ల వారు ఈ గౌడీయ సాహిత్యంలో ఈ వైష్ణవులతో తమకున్నటువంటి సంబంధం ద్వారా ఆయన తెలియబడుతున్నారు అని చెప్పన్నారు. అంటే ఇప్పుడు వారికి బంధువులు ఎవరు అంటే వైష్ణవులే. చూడండి, అర్థమైంది కదా? వారి యొక్క బంధువులు ఎవరంటే వైష్ణవులే. ఆ విధంగా వారు తెలియబడుతున్నారు. అంతేగాని వారి తల్లి గారి పేరు లేదా తండ్రి గారి పేరు ఆ విధంగా అంటే మనకి వీర్య పరంపర ద్వారా కాకుండా ఆయన యొక్క వైష్ణవులతో తనకున్నటువంటి బంధుత్వం ద్వారానే ఆయన కీర్తింపబడుతున్నారు, తెలియబడుతున్నారు వైష్ణవ శాస్త్రాల్లో అని చెప్పుకుంటున్నారు, గౌడీయ వైష్ణవ గ్రంథాల్లో. మరి ఠాకూర్ మహాశయులు అంటే ఇక్కడ బృందావన్ దాస్ ఠాకూర్ వారిని ఇక్కడ ఠాకూర్ మహాశయ అని చెప్పుకుంటున్నారు.
ఠాకూర్ మహాశయ ఆయన నారాయణి యొక్క పుత్రుడు. అలాగే ఆయనకి భక్తి శాస్త్రాల విషయంలో గొప్ప జ్ఞానం ఉంది. ఆయన ఎల్లప్పుడూ కూడా ఆ, వైష్ణవ ఆచార్యుల యొక్క వైభవాలను తన యొక్క మనసా కర్మణ వాచ ఎప్పుడూ కూడా కీర్తించడంలో నిమగ్నమై ఉండేవారు. వారి యొక్క వైభవాలను ప్రచారం చేయడంలోనే ఎప్పుడు కూడా ఆయన నిమగ్నమై ఉండేవారట. తన యొక్క మనసుతోటి, శరీరంతో, వాక్కుతోటి. ఆ? వైష్ణవాచార్యుల యొక్క వైభవాలను ప్రచారం చేయడంలో నిమగ్నమై ఉండేవారు. మరి ఈ స్మార్త సమాజం ఎవరైతే ఉన్నారో వారి వైష్ణవుల పట్ల అసూయపడుతూ ఉండేవారు. అలాగే వారు శ్రీ నిత్యానంద ప్రభు పట్ల అసూయపడుతూ ఉండేవారు. ఎవరు ఈ స్మార్తులు? అందుచేత వారు నిత్యానంద ప్రభు యొక్క సేవకుడైన శ్రీ వృందావనదాస ఠాకూర్ని గొప్పగా అగౌరవపరిచేవారట. ఆయనకి తమ యొక్క వైష్ణవ సమాజానికి వ్యతిరేకమైనటువంటి సమాజంలో ఆయనకి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వలేదు. వాస్తవంగా చెప్పాలంటే వారు ఈ వృందావనదాస్ ఠాకూర్ల వారి యొక్క కుటుంబ నేపథ్యాన్ని కూడా ఎప్పుడు కూడా దూషిస్తూ ఉండేవారట ఈ స్మార్తులు. శ్రీ గౌరసుందరులు నవద్వీపాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి ముందు నారాయణీదేవి అంటే వృందావనదాస్ ఠాకూర్ల వారి యొక్క తల్లి, ఆమె యొక్క వయసు 4 సంవత్సరాలు. ఎవరికి? నారాయణీదేవి. ఎవరామె? వృందావనదాస్ ఠాకూర్ల వారి యొక్క తల్లి. మహాప్రభు నవద్వీపాన్ని విడిచిపెట్టేటప్పటికి 4 సంవత్సరాల వయసు. ఆ సమయం వరకు ఆమె శ్రీ చైతన్య చంద్రుని యొక్క అనురాగపూర్వకమైనటువంటి కృపా కటాక్షాలతో పోషింపబడిందట. అంటే చైతన్య మహాప్రభు ఎప్పుడు కూడా ఆమె యొక్క చైతన్య మహాప్రభు కళ్ళల్లో పడుతూ ఉండేది ఎప్పుడు కూడా. ఆ విధంగా ఆయన యొక్క కృపా కటాక్షాల వల్ల ఆమె పోషింపబడింది అని చెప్పి అంటున్నారు. తర్వాత ఆమె తన యొక్క భర్తతో మాలిని యొక్క తండ్రి యొక్క గృహంలో జీవించింది. ఆమె మాలిని అంటే ఎవరు? శ్రీవాస పండితుని యొక్క భార్య. ఆ భార్య యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో వారి ఇంట్లో తన భర్తతో జీవించిందట. అక్కడ ఆమె తన ఒక భూషణము వంటి పుత్రుడు ఎవరు? వృందావనదాస్ ఠాకూర్ల వారిని పెంచి పెద్దవాడిని చేసింది. 10వ సంవత్సరం వయసు వచ్చే వరకు కూడా, 10 సంవత్సరాల వయసు వరకు కూడా ఆమె అక్కడ పెంచిందనమాట పిల్లవాడిని. అయితే స్మార్తుల యొక్క ప్రభావం చేత చాలామంది బుద్ధి తక్కువ వాళ్ళు, నామమాత్రపు వైష్ణవ ప్రాకృత సహజీయాలు ఎవరైతే ఉన్నారో రాఢ దేశానికి చెందిన వాళ్ళు వృందావనదాస్ ఠాకూర్ల వారిని బ్రాహ్మణుడు కాదని పరిగణించేవారట. వాస్తవంగా వృందావనదాస్ ఠాకూర ఆయన నిజమైనటువంటి శుద్ధమైన అత్యున్నతమైనటువంటి బ్రాహ్మణుడు. ఆయన ఈ లౌకికమైనటువంటి స్మార్త సమాజం ఎవరైతే ఉన్నారో వారికి ఆయన ఎప్పుడూ కూడా విధేయుడై ఉండేది కాదు. వాళ్ళ యొక్క సేవను ఎప్పుడు కూడా స్వీకరించలేదట వృందావనదాస్ ఠాకూర్ల వారు. అంటే అంత గొప్ప ప్రభావం ఉన్నప్పటికీ కూడా స్మార్త సమాజం ఆ కాలంలో వారి యొక్క సేవను ఆయన ఎప్పుడు కూడా స్వీకరించలేదట. ఎవరైతే శ్రీ చైతన్య భాగవతాన్ని చదివారో, అంటే ఈ మహాత్ముడు రచించినటువంటి చైతన్య భాగవతాన్ని చదివారో వారు ఖచ్చితంగా తెలుసుకుంటారు శ్రీల వృందావనదాసు ఠాకూర్ల వారు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క తత్వం ఏదైతే ఉందో శుద్ధమైనటువంటి భక్తియుత సేవను ప్రచారం చేసిన అత్యున్నత ప్రచారకుడు అనే విషయాన్ని తెలుసుకుంటారని చెప్పుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే రాధారమణ అంటే మధుసూదన అనేటువంటి ఆయన యొక్క పుత్రుడు రాధారమణ, ఈ మధుసూదన ఎవరి పుత్రుడు? బలరామ అనేటువంటి ఆయన యొక్క పుత్రుడు. ఈ బలరామ ఎవరి పుత్రుడు? శ్రీ అద్వైత ప్రభు యొక్క పుత్రుడు. ఆయన శాంతిపురంలో జీవించాడో ఆయన అద్వైత ప్రభు యొక్క బోధనలను వ్యతిరేకించాలని కోరుకున్నాడట. అందుకని ఆయన ఏం చేశారట, శ్రీ హరిహర భట్టాచార్యుని యొక్క పుత్రుడు ఎవరైతే బండఘట్టాలో జీవించాడో అతని యొక్క సేవను స్వీకరించాడట. చూడండి, మనం చూడొచ్చు చైతన్య చరితామృతంలో అద్వైతాచార్య ఆయన యొక్క అనుయాయుల గురించి వివరించినప్పుడు మనకి అక్కడ వివరణ వస్తుంది. ఏమనంటే అద్వైతాచార్యుని యొక్క ఆ పుత్రుల్లో ఒకరు పెడద్రోవ పట్టారని చెప్పి మనం చెప్పుకుంటాం. అయితే అక్కడ దాని గురించి సమాచారం లేదు. దాని గురించి సమాచారం ఇదిగో ఇక్కడ ఉంది చైతన్య భాగవతంలో. ఇక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఆయన? రాధారమణ అనే ఆయన మధుసూదన అనే ఆయన యొక్క పుత్రుడు. మధుసూదన అనే ఆయన బలరాముని యొక్క పుత్రుడు. బలరామ అనే వ్యక్తి శ్రీ అద్వైత ప్రభు యొక్క పుత్రుడు అనమాట. అతడు
అద్వైత ప్రభువు యొక్క బోధనలనే వ్యతిరేకించాడు. అంటే తన తండ్రి యొక్క బోధనలనే వ్యతిరేకించాడు. అతడు ఏం చేశాడు? శ్రీ హరిహర భట్టాచార్య అనేటువంటి ఆయన యొక్క పుత్రుడికి సేవ చేశాడనమాట. మరి ఎప్పుడైతే శ్రీ వృందావన ప్రభు యొక్క ముగ్గురు శిష్యులు ఎవరైతే తన యొక్క పుత్రులుగా తెలియబడ్డారో వారు శ్యామసుందరిని పక్కనే, అంటే శ్యామసుందరుని అంటే ఎవరు? కృష్ణుడు. కృష్ణుడు ఉండేటువంటి ఆసనం పైనే, కృష్ణుడి పక్కనే వాళ్ళు ఏం చేశారట అంటే దుర్గాదేవిని పెట్టమని బలవంతం చేశారట. చూడండి, ఎవరిని? వృందావన్ దాస్ ఠాకూర్ వారి యొక్క ముగ్గురు శిష్యులు ఎవరైతే ఉన్నారో, శిష్యులు అంటే వాళ్ళ పుత్రులతో సమానం అనమాట. ఆ ముగ్గురు పుత్రుల్ని ఏం చేశారంటే బలవంత పెట్టారట. ఏమని? నువ్వు శ్యామసుందరిని పక్కనే త్రిపురారి యొక్క భార్య ఎవరు? దుర్గాదేవి. ఆ దుర్గాదేవిని కూడా నువ్వు పెట్టాలి అదే మండపంలో అని చెప్పి బలవంతం చేశారట. అలాగే ఎప్పుడైతే ఈ గంగా ఠాకూర్ అనే యొక్క వివాహం జరిగిందో, ఈ వరేంద్ర అనేటువంటి కులం యొక్క సభ్యుడితో, ఈ గంగోపాధ్యాయ యొక్క కులం చెందినటువంటి వారు, ఇవన్నీ కూడా రాఢదేశంలో అవన్నీ కూడా అనుమతించబడ్డాయి. ఇంకా దాని యొక్క వివరాలు ఇక్కడ తెలియజేస్తున్నారనమాట. కాబట్టి ఇవన్నీ, ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా బృందావనదాస్ ఠాకూర్ల వారి యొక్క ప్రచారం ఏదైతుందో ఈ వైష్ణవ సమాజంలో ఇవన్నీ కూడా అడ్డంకులుగా మారాయి అనమాట. ఎందుకంటే ఈ స్మార్త సమాజం చేసిన వాళ్ళు, ఈ స్మార్త సమాజం వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలు ఏవైతున్నాయో, స్మార్త సమాజం వాళ్ళు తన శిష్యులని ప్రభావితం చేయడానికి చేసినటువంటి పనులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఈ వృందావనదాస్ ఠాకూర్ల వారు ఏదైతే ఈ వైష్ణవ సమాజం యొక్క వైభవాలను ప్రచారం చేద్దాం అనుకున్నారో, దానికి అనేక రకాలైనటువంటి అనుకూలం కాలనటువంటి, అంటే ప్రతికూలమైనటువంటి అనేక రకాల అడ్డంకులను సృష్టించాయి అనమాట. అయినా కూడా వాళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే, ఈ గౌరాంగుని యొక్క ఈ అత్యున్నతమైనటువంటి భక్తుడు ఎవరైతే ఉన్నాడో, ఎవరి యొక్క జీవితమే నిత్యానందుడైతే, చూడండి, వృందావనదాస్ ఠాకూర్ల వారు ఆయనకి ప్రాణం నిత్యానందుడు అనమాట. చూడండి, మరి ఆ వృందావనదాస్ ఠాకూర్ల వారు ఇక్కడ చెప్తున్నారు. చూడండి, వారు ఎవరో కూడా ఈ నిత్యానంద ప్రభు యొక్క ఎవరైతే నిత్యానంద ప్రభువుని తన యొక్క జీవితంగా ప్రాణంగా స్వీకరించారో, అలాంటి వృందావనదాస్ ఠాకూర్ల వారిని ఎవరు కూడా ఆపలేకపోయారు. ఆయన ఈ గౌడీయ సాహిత్యానికి ఒక దేదీప్యమానమైనటువంటి సూర్యుని వంటి వాడు అని చెప్పుకుంటున్నారు శ్రీ వృందావనదాస్ ఠాకూర్ల వారు. ఆయన చైతన్య భాగవతాన్ని రచించకుండా ఎవరు కూడా ఆపలేకపోయారని చెప్పుకుంటున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే శ్రీ చైతన్య భాగవతాన్ని రచించకుండా ఆపలేకపోయారు. ఎవరైతే శ్రీ చైతన్య భాగవతాన్ని చదివారో పూర్తి ఏకాగ్రతతో, వారు శ్రీల వృందావనదాసు ఠాకూర్ల వారు ఏదైతే సత్యాన్ని అందించారో దాని నుండి ఎప్పుడు కూడా పక్కదారి పట్టరు. ఎందుకంటే ఈ చైతన్య భాగవతాన్ని చదివితే అది ఈ భ్రమనంతటిని కూడా తొలగిస్తుంది కాబట్టి అనుకుంటున్నాను. మరి చైతన్య భాగవతం అంతటా కూడా మనం చూస్తే వృందావనదాస్ ఠాకూర్ల వారు ఎన్నో స్వర్ణమయమైనటువంటి వాక్కులను రాశారట. అందులో అంటే భక్తియుత సేవకు సంబంధించిన విషయాలను తెలియజేసే, భక్తియుత సేవ యొక్క సారాంశాన్ని తెలియజేసే అనేకమైనటువంటి విషయాలను ఆయన రచించారనమాట. మరి వృందావనదాస్ ఠాకూర్ల వారి యొక్క గురువు ఎవరంటే శ్రీ నిత్యానంద ప్రభు. మరి నిత్యానంద ప్రభు ఎవరైతే ఉన్నారో వారి పట్ల వృందావనదాస్ ఠాకూర్ల వారికి ఉన్నటువంటి సేవా వైఖరి ఏదైతుందో అది అసమానమైనది. ఎవరు కూడా పోల్చదగినటువంటి వారు అనమాట వృందావనదాస్ ఠాకూర్ల వారితో. ఆ సమయంలోని ఏ పండితుడు కూడా నవద్వీపంలో కావచ్చు, గౌడ దేశంలో కావచ్చు, భారతవర్షంలో కావచ్చు, లేదా ప్రపంచంలో కావచ్చు, ఎవరూ కూడా ఆయన ముందు నిలబడలేరు అనమాట. అంత గొప్ప పండితుడు ఆయన. అయితే తదనంతర కాలంలో మరి ఆయనను, ఆయన కుటుంబాన్ని దాడి చేయడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు జరిగాయి, ఎలాంటి సంకోచం లేకుండా అని చెప్పుకుంటున్నారు. కాబట్టి వృందావనదాస్ ఠాకూర్ల వారి యొక్క సద్గుణాలపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళకి కొరత లేదని చెప్పుకుంటున్నారు.
అంటే ఎంతోమంది ఆయన యొక్క సద్గుణాలపై దాడి చేశారట బృందావనదాస్ ఠాకూర్ల వారిపై. దానికి కొరతే లేదట. ఆ! కొన్నిసార్లు కొంతమంది అసూయాపరులు ఏమని చెప్పేవారంటే, బృందావనదాస్ ఠాకూర్ల వారు, ఆయన యొక్క అనుచరులు ఆ! ఆహ్, అభక్తుల్ని పట్టించుకునేవారు కాదు. అలాగే వారు ఆహ్, ఎలాంటి వినయాన్ని కలిగి లేరు అని చెప్పి దూషణలు చేసేవారట. చైతన్య మహాప్రభు ఏదైతే చెప్పారో, తరోరపి సహిష్ణునా తృణాదపి సునీచేన అనేటువంటి లక్షణాలు అసలు లేనే లేవు ఆయనలో అని చెప్పి విమర్శించేవారట. అయితే దీనికి సమాధానంగా శ్రీల బృందావనదాస్ ఠాకూర్ల వారు ఏమని స్పందిస్తారంటే, ఆ! మరి ఆ విధంగా జనులు ఎవరైతే విమర్శిస్తూ ఉన్నారో వారు ఒక రకమైనటువంటి అసూయ వైఖరిని కలిగి ఉంటున్నారు. అంటే తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణునా అని చెబుతూనే ఎవరైతే ఆ విధంగా విమర్శిస్తున్నారో వారు అసూయాపూరితమైనటువంటి వైఖరిని చూపిస్తున్నారు అని చెప్పి స్పందిస్తున్నారు. ఎవరు? బృందావనదాస్ ఠాకూర్ల వారి యొక్క శిష్యులు. ఆ! సరే మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు సరే, మాకు వినయం లేదు అది ఇది అని చెప్పి. కానీ ఏదైతే మీరు చెప్తున్నారో మీరు చాలా తీవ్రమైనటువంటి అసూయని కలిగి ఉన్నారు కదా! అది ఇక్కడ చెప్తున్నారు. హ్మ్. హ్మ్. అలాగే వారు ఆ విధంగా విమర్శించేవారు భక్తియుత సేవా విధానానికి పూర్తి ఆ! విముఖత కలిగి ఉన్నారనమాట. అలాగే వారు ఏం చేస్తారంటే కవుల రూపంలో వస్త్రాలు ధరించి వాళ్ళు ఏం చేస్తుంటారు? ఈ నైతికతపై దాడి చేస్తూ ఉంటారు. ఆ! మరి ఎందుకు ఆళ్ళలా వ్యవహరిస్తున్నారంటే పుణ్యం లోపించడం చేత. అందుచేతనే వాళ్ళు గురువుని మరియు వైష్ణవులను ఈ విధంగా అవమానపరుస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. హ్మ్. హ్మ్. శ్రీ వృందావనదాస్ ఠాకూర్ల వారు నిత్యానందుని యొక్క సేవలో పూర్తిగా జ్ఞానోదయాన్ని పొందారు. మరి నిత్యానందుడు స్వయంగా ఆయన యొక్క ఆధ్యాత్మిక గురువు అనమాట. ఆ! మరి తన యొక్క మనసుతో, శరీరంతో, వాక్కుతో ఆయన పూర్తిగా నిత్యానంద ప్రభువుని ఎప్పుడు కూడా కీర్తించేవారు. అందుచేతనే శ్రీ చైతన్య చంద్రుడు ఆహ్, హ్మ్. శ్రీ వృందావనదాస్ ఠాకూర్ల వారి యొక్క కార్యకలాపాలలో లోపాన్ని చూడడానికి ఎలాంటి ఇతర కవులకు, మూర్ఖులైనటువంటి నైతిక పరులకు ఆయన అధికారాన్ని ఇవ్వలేదని చెప్పి అంటున్నారు. ఎప్పుడైతే ఈ లోపాలను చూసేటువంటి వాళ్ళు ఆహ్, ఈ 6 భౌతికమైనటువంటి ఇంద్రియ కలాపాల్లో నృత్యం చేయకుండా ఆగుతారో, అప్పుడు మాత్రమే శ్రీల బృందావనదాస్ ఠాకూర్ల వారు వారి యొక్క వైభవాన్ని అర్థం చేసుకోగలుగుతారు. మరి శ్రీల బృందావనదాస్ ఠాకూర్ల వారు గౌడీయ వైష్ణవులకు ఆధ్యాత్మిక గురువు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని, అప్పుడు మాత్రమే వారు వైష్ణవుల యొక్క పాదపద్మాలకు ప్రణామాలు చేయగలుగుతారు అని చెప్పి చెప్తున్నారు. అంటే అసూయ బుద్ధి పోతేనే మనం వైష్ణవుల పాదపద్మాల చెంత మనం సేవన చేయగలం అని చెప్పి చెప్తున్నారు. హ్మ్. శ్రీ చైతన్య భాగవతంలో ఉపయోగించబడినటువంటి భాష చాలా తేలికైనటువంటిది. మరి హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది. ఎవరికైతే ఈ గౌడీయ సాహిత్యం యొక్క సౌందర్యం అంటే చాలా ఇష్టమో వారు ఆహ్, ఈ ఠాకూర్ మహాశయుల వారు ఏదైతే వ్యక్తం చేశారో శ్రీ హరిదాస్ ఠాకూర్ల వారి యొక్క లక్షణాలను వివరించేటప్పుడు ఆ, ఆ, వాళ్ళు అసాధారణమైనటువంటి ఆనందాన్ని పొందుతారట ఇది చదివినటువంటి వాళ్ళు. ఆ, అలాగే ఆ, గౌరాంగుని కాలంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను వివరించేటప్పుడు హరిదాస్ ఠాకూర్ల వారి గురించి వివరించేటప్పుడు ఆ, అలాగే ఆయన ఈ భోగిపాలులు యోగిపాలులు మహీపాలులు అనేవారి యొక్క ఆ, విద్యాస్థాయిని వివరించేటప్పుడు అంటే ఎవరి వీళ్ళు భోగిపాలులు అంటే ఇంద్రియ భోగులకు నాయకులు, యోగిపాలులు అంటే యోగులకు నాయకులు, అలాగే మహిపాలులు అంటే భూమిని పాలించేవారు. వీరందరి గురించి వివరించేటప్పుడు ఆయన వివరించిన తీరు చాలా గొప్ప ఆ- ఆకర్షణీయంగా ఉంటుందట. ఉం? ఎంతో వైభవపేతంగా ఉంటుందట. అలాగే శ్రీ గౌరసుందరుని యొక్క వైభవాలను ఐశ్వర్యాలను వివరించేటప్పుడు కూడా ఆయన రచించినటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని చదివితే మనం అసాధారణమైనటువంటి సుఖాన్ని పొందుతామని చెప్పుకుంటున్నారు. ఆ? ఉమ్. మరి ఎవరైతే ఈ దేవాలయం వంటి గ్రంథంలోకి ప్రవేశించాలని కోరుకుంటారో ఆ, వారు కేవలం నవద్వీప వాసుల యొక్క భోగస్ఫూర్తిని మాత్రమే అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా
వారికి ఈ వైకుంఠంలో ఉన్నటువంటి వైవిధ్యం యొక్క అనుభవం కూడా కలుగుతుంది. ఆ? ఉమ్. మరి గౌడీయులంటే ఎవరు? వారు కేవలం గౌడ దేశంలో నివసించేవారు మాత్రమే కాదు, కానీ గౌడీయ భాష యొక్క సహాయంతో వారు ఏం చేస్తారట, గోలోకంలో నిత్యముక్తులైనటువంటి వారి భాషలో నిపుణులవుతారట. ఆ విధంగా తమను తాము వారు భగవంతుని యొక్క అనుయాయులను మనం అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు రచయిత గురించినటువంటి విశేషాలు మేము ముగిస్తున్నాం అని చెప్పి అంటున్నారు. అయితే ముగించడానికి ముందుగా శ్రీ చైతన్య చరితామృతంలో కృష్ణదాస కవిరాజ గోస్వామి వారు, అంటే మన పూర్వ గురువు ఎవరు, శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి వారు శ్రీల వృందావనదాస ఠాకూర్ల వారి గురించి చెప్పినటువంటి విషయాలను ప్రస్తావన చేస్తూ నేను రచయిత గురించి వివరించడం ముగిస్తాను అని భక్త సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు చెప్తున్నారు. ఇప్పుడు మనం చదవబోయేది ఏమిటంటే, చైతన్య చరితామృతంలో ఎక్కడెక్కడ కృష్ణదాస కవిరాజ గోస్వామి వారు చైతన్య భాగవతం గురించి, వృందావనదాస ఠాకూర్ల వారి గురించి ప్రస్తావన చేశారనేది ఇప్పుడు మనం చూస్తాం అన్నమాట. ఎందుకంటే చైతన్య చరితామృతం చదివే వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది, అనేక పర్యాయాల్లో కృష్ణదాస కవిరాజ గోస్వామి వారు వృందావనదాస్ ఠాకూర్ల వారిని, చైతన్య భాగవతాన్ని కీర్తిస్తారనమాట. అవేమిటో ఇప్పుడు మనం చూద్దాం. మొదట ఇప్పుడు నేను చదవబోయేవన్నీ కూడా చైతన్య చరితామృతంలో శ్లోకాలు అనమాట. 8వ అధ్యాయంలో శ్లోకం. ఒరే మూఢ లోకసున చైతన్య మంగళ చైతన్య మహిమాయాతే జానిబే సకల. ఒరి మూఢులారా, శ్రీ చైతన్య మంగళాన్ని చదవండి. చైతన్య మంగళం అంటే తదనంతర కాలంలో చైతన్య భాగవతంగా తెలియబడింది. ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా మీరు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క వైభవాలన్నింటినీ కూడా అర్థం చేసుకుంటారు అని చెప్పారు. కృష్ణలీల భాగవతే కహే వేద వ్యాస చైతన్య లీలార వ్యాస వృందావన దాస. ఈ విధంగా అయితే వ్యాసదేవుల వారు శ్రీమద్ భాగవతంలో కృష్ణుని యొక్క లీలలన్నింటినీ కూడా ఆయన సంకలనం చేశారో, వృందావనదాస ఠాకూర్ల వారు చైతన్య భాగవతంలో చైతన్య మహాప్రభు యొక్క లీలలన్నింటినీ కూడా సంకలనం చేశారు. వృందావన దాస కైల చైతన్య మంగళ యాన్హార శ్రవణ నాశే సర్వ మంగళ. వృందావనదాస ఠాకూర్ల వారు శ్రీ చైతన్య మంగళాన్ని రచించారు. ఆ గ్రంథాన్ని వింటే మన దౌర్భాగ్యం అంతా కూడా నశించిపోతుంది. చైతన్య నితాయిర యాతే జాని మహిమ యాతే జాని కృష్ణ భక్తి సిద్ధాంతే రసీమ. శ్రీ చైతన్య మంగళాన్ని చదవడం ద్వారా వ్యక్తి శ్రీ చైతన్య నిత్యానందుల యొక్క సత్యాలన్నిటినీ, వారి వైభవాలన్నిటినీ కూడా అర్థం చేసుకుని కృష్ణుని యొక్క భక్తియుత సేవ యొక్క సారమునకు, అంతిమమైనటువంటి సారమునకు చేరుకుంటారు. భాగవతేయత భక్తి సిద్ధాంతేర సార లికియా చైన ఇన్హా జాని కరియా ఉద్ధార. శ్రీ చైతన్య మంగళంలో శ్రీల వృందావనదాస ఠాకూర్ల వారు భక్తియుత సేవ యొక్క సారాన్ని ఆయన తెలియజేశారు. ఏ విధంగా? శ్రీమద్ భాగవతంలో ఉన్న ప్రామాణికమైన ప్రకటనలను ప్రస్తావన చేయడం ద్వారా. చైతన్య మంగళ సునే యది పాషండి యవన సేహ మహా వైష్ణవ హయ తతక్షణ. ఒక నాస్తికుడు శ్రీ చైతన్య మంగళాన్ని వింటే అతడు వెంటనే గొప్ప భక్తుడు అవుతారు అని చెప్పారు. మనుష్య రచితే నారే ఐచే గ్రంథ ధన్య వృందావన దాస ముఖే వక్త శ్రీ చైతన్య. ఈ గ్రంథంలో ఉన్నటువంటి చర్చా విషయం ఇది ఎంత ఉన్నతమైనదంటే, శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా శ్రీ వృందావనదాస ఠాకూర్ల వారి యొక్క రచనలను బోధించారన్నట్టుగా ఉంది అని చెప్పంటారు. అంటే ఆయన రాసినది ఎలా ఉందంటే, నేరుగా శ్రీ చైతన్య మహాప్రభువే చెప్పారన్నట్టుగా ఉందట. చైతన్య మహాప్రభు చెప్తుంటే ఆయన రాశారా అనిపిస్తుందట గ్రంథం చదివితే. ఏది? చైతన్య భాగవతం చదివితే. వృందావన దాస పదే కోటి నమస్కార ఐచే గ్రంథ కరితేన్హో తారీలా సంసార. వృందావనదాస ఠాకూర్ల వారి యొక్క పాదపద్మాలకు నేను కోట్లాది ప్రణామాలు చేస్తున్నాను. పతిత జీవులను ఉద్ధరించడానికి అంత అద్భుతమైనటువంటి గ్రంథాన్ని వేరే ఎవరు కూడా రాయలేరు అని చెప్పంటున్నారు.
నారాయణీ చైతన్యేర ఉచ్చిష్ట భాజన తాండ్ర గర్భే జన్మిల శ్రీ దాస బృందావన. నారాయణి నిత్యము చైతన్య మహాప్రభు యొక్క ఉచ్చిష్టమును తింటూ ఉంటుంది. శ్రీల బృందావనదాస ఠాకూర్ల వారు ఆ నారాయణి యొక్క గర్భం నుండి జన్మించారు. తాండ్రకి అద్భుత చైతన్య చరిత వర్ణన యహర శ్రవణే శుద్ధ కైల త్రిభువన. ఆ? చైతన్య మహాప్రభు యొక్క లీలల గురించి ఎంత అద్భుతమైన వివరణ చెప్పబడింది. ముల్లోకాలలో ఎవరు వాటిని విన్నా వారు పవిత్రులవుతారు. బృందావన దాస కైల చైతన్య మంగళ తాహాతే చైతన్య లీల వర్ణిల సకల. శ్రీల బృందావనదాస ఠాకూర్ల వారు శ్రీ చైతన్య మంగళాన్ని రచించారు. అందులో శ్రీ చైతన్యుని యొక్క లీలలన్నిటినీ కూడా వివరించారు. ఇప్పుడు ఈ శ్లోకాలన్నీ కూడా చైతన్య చరితామృతంలో చెప్పబడినాయి, మనం చదివేవి. సూత్రకరి సభలీల కరిల గ్రంథన పాచే విస్తారియాతహార కైల వివరణ. బృందావనదాస్ ఠాకూర్ల వారు మహాప్రభు యొక్క లీలలన్నిటిని కూడా సారాంశంగా వివరించి తర్వాత వాటిని విస్తృతంగా వివరించారు. విస్తార ధేకియా కిచు సంకోచ హైల మన సూత్రధృత కోన లీల నా కైల వర్ణన. బృందావనదాస్ ఠాకూర్ల వారు అమ్మో ఈ లీలలన్నీ కూడా రాస్తూ పోతూ ఉంటే ఇది చాలా ఉద్గ్రంథం అయిపోతుందని అనిపించి ఆయన ఏం చేశారట, కొన్ని లీలలని సక్రమంగా వివరించలేదట, ఎందుకంటే మరీ గ్రంథం పెద్దదైపోతుందని చెప్పి. నిత్యానంద లీల వర్ణనే హైల ఆవేశ చైతన్యేర శేష లీల రహిల అవశేష. బృందావనదాస్ ఠాకూర్ల వారు చాలా దివ్యానందంతో నిత్యానందుని లీలలన్నింటిని కూడా వివరించారట. కానీ తదనంతరం శ్రీ చైతన్య మహాప్రభు యొక్క లీలలు ఏవైతున్నాయో వాటిని మాత్రం ఆయన వివరించలేకపోయారు అని చెప్పన్నారు. అందుకే మనం ఈరోజు నిత్యానంద త్రయోదశి సందర్భంగా మనం ఈ చైతన్య భాగవతాన్ని ప్రారంభించాం. ఎందుకంటే ఈ నిత్యానందుని యొక్క మహిమలు మనం తెలుసుకోవాలంటే చైతన్య భాగవతం నుండి మనం తెలుసుకోవాలన్నమాట. వృందావన దాసేర పాద పద్మకరి ధ్యాన తాండ్ర ఆజ్ఞ లానా లిఖి యాహాతే కళ్యాణ. నేను శ్రీల బృందావనదాస ఠాకూర్ల వారి యొక్క అనుమతిని పొందాను. ఆయన యొక్క పాదపద్మాలకు ప్రార్థించి వారి యొక్క ఆజ్ఞను పొందిన తరువాత నేను ఈ మంగళప్రదమైన గ్రంథాన్ని రాయడానికి ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి కృష్ణదాస్ కవిరాజు గోస్వామి వారు అంటున్నారు. చైతన్య లీలాతే వ్యాస బృందావన దాస తాండ్ర కృపా వినా అన్యే నాహయ ప్రకాశ. శ్రీల బృందావనదాస ఠాకూర్ల వారు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క లీలలపై ప్రామాణికమైనటువంటి రచయిత. ఆయన యొక్క కృప లేకుండా అందుచేత ఎవరు కూడా లీలలను వివరించలేరు అని చెప్పి అంటున్నారు. చైతన్య చరితామృతంలో రాస్తున్నారు ఇలా. ఇప్పటి వరకు చదివింది ఆదిలీల 8వ అధ్యాయం నుండి అనమాట. ఇప్పుడు ఆదిలీల 11వ అధ్యాయం ఏం రాశారో చూద్దాం. 11వ అధ్యాయంలో బృందావన దాస నారాయణీర నందన చైతన్య మంగళ ఎన్హో కరిల రచన. బృందావనదాస ఠాకూర్ల వారు శ్రీమతి నారాయణి యొక్క పుత్రుడు. ఆయనే శ్రీ చైతన్య మంగళాన్ని రచించారు. భాగవతే కృష్ణలీల వర్ణిల వేద వ్యాస చైతన్య లీలాతే వ్యాస బృందావన దాస. శ్రీల వ్యాసదేవులు వారు శ్రీమద్ భాగవతంలో కృష్ణుని యొక్క లీలలను వివరించారు. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క లీలలకు వ్యాసుడు ఎవరంటే బృందావనదాసుడు. తర్వాత ఆదిలీల 13వ అధ్యాయం. చైతన్య లీలార వ్యాస దాస బృందావన మధుర కరియ లీల కరిల రచన. శ్రీల బృందావనదాస ఠాకూర్ల వారు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క లీలలపై ప్రామాణికమైనటువంటి రచయిత. ఆయన శ్రీల వ్యాసదేవుల వారి అంతటి శ్రేష్టమైన వారు. ఆయన చైతన్య మహాప్రభు యొక్క లీలలను ఏ విధంగా వివరించారంటే అవి ఇంకా మధురంగా మారాయి అని చెప్పుకుంటున్నారు. ఇక మధ్యలీల 1వ అధ్యాయం నుండి చైతన్య లీలార వ్యాస దాస బృందావన తాండ్ర ఆజ్ఞాయ కరోన్ తాండ్ర ఉచ్చిష్ట చర్వణ. వాస్తవానికి చైతన్య మహాప్రభు యొక్క లీలలపై ప్రామాణికమైన రచయిత శ్రీల బృందావన దాస ఠాకూర్ల వారు. ఆయన వ్యాసదేవుని యొక్క అవతారం. ఆయన యొక్క ఆజ్ఞానుసారమే ఆయన నమిలి వదిలేసిన దాన్ని నేను నమలడానికి ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పుకుంటున్నారు. ఏమంటున్నారు? బృందావనదాస ఠాకూర్ల వారు నమిలి వదిలేసింది ఏదైతుందో దాన్ని నేను నమలడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటున్నారు. ఆయన యొక్క వినయంగా చెప్పారనమాట.
భక్తి కరి శిరేధరి తాన్ర తాన్హరాచరణ శేషలీలార సూత్రగణ కరియే వర్ణన. ఉమ్. బృందావనదాస్ ఠాకూర్ల వారి యొక్క పాదపద్మాలను నా శిరస్సుపై గొప్ప భక్తితో ధరించి నేను ఇప్పుడు మహాప్రభు యొక్క అంతిమ లీలలను సారాంశంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అన్నారు. తర్వాత మధ్యలీల 4వ అధ్యాయం. సహజే విచిత్ర మధుర చైతన్య విహార బృందావన దాసముఖే అమృతేరధార. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కార్యకలాపాలు స్వభావరీత్యా చాలా అద్భుతమైనవి, మధురమైనవి. ఎప్పుడైతే అవి బృందావనదాస ఠాకూర్ల వారి చేత వివరించబడ్డాయో అవి అప్పుడు అమృత వర్షంగా మారాయి అని చెప్పుకుంటున్నారు. ఏ సభ లీలా ప్రభుర దాస బృందావన విస్తారీకరి యాచేన ఉత్తమ వర్ణన. ఈ లీలలన్నీ కూడా చాలా విస్తృతంగా బృందావనదాస ఠాకూర్ల వారి చేత చైతన్య భాగవతంలో వివరించబడ్డాయి. అతైవ తాహా వర్ణిలే హయ పునరుక్తి దంబకరి వర్ణీయడి తైచేనా హి శక్తి. అందుచేత నేను చాలా వినయపూర్వకంగా తెలియజేసేది ఏమిటంటే ఈ ఉదంతాలన్నీ కూడా ఇప్పటికే చాలా చక్కగా బృందావనదాస ఠాకూర్ల వారు వివరించారు కాబట్టి నేను ఒకవేళ అదే విషయాన్ని మళ్ళీ చెప్పాననుకోండి నేను గర్వితుడిని అయిపోతాను. అది అంత మంచిది కాదు, నాకు అంత శక్తి లేదు అని చెప్పుకుంటున్నారు. ఎవరంటున్నారు? కృష్ణదాస్ కవిరాజు గోస్వామి. చైతన్య మంగళయ్యా కరిల వర్ణన సూత్ర రూపే సేయి లీల కరియే సూచన. అందుచేత ఏవైతే బృందావనదాస్ ఠాకూర్ల వారు తన చైతన్య భాగవతంలో ఇప్పటికే చాలా విస్తృతంగా వివరించారో వాటిని సారాంశంగా మాత్రమే నేను వివరిస్తున్నాను ఇక్కడ అని చెప్పుకుంటున్నాను. తాండ్ర సూత్రే ఆచేతేన నాకైల వర్ణన యథా కథాంచిత్ ఖరీసే లీలా కథన. కొన్ని ఉదంతాలు ఏవైతే వారు విస్తృతంగా వివరించలేదో కేవలం సారాంశంగా చెప్పారో వాటిని నేను ఈ గ్రంథంలో వివరిస్తాను. అతైవ తాండ్రపాయే కరి నమస్కార తాండ్రపాయ అపరాధ నాహావు కమార. ఆ విధంగా నేను నా యొక్క గౌరవపూర్వకమైన ప్రణామాలను బృందావనదాస ఠాకూర్ల వారి యొక్క పాదపద్మాల చెంత అర్పిస్తున్నాను. నేను ఆశించేది ఏమిటంటే వారి యొక్క పాదపద్మాలకు నేను ఏ విధంగానూ అపరాధం చేయనని ఆశిస్తున్నాను అని చెప్పుకుంటున్నారు. ఇక అంత్యలీల 20వ అధ్యాయం. బృందావన దాస ప్రథమ ఏ లీల వర్ణిల సెయి సభ లీలార ఆమె సూత్రమాత్ర కైల. ఏవైతే లీలలు శ్రీ బృందావనదాస ఠాకూర్ల వారు మొట్టమొదట వివరించారో నేను వాటిని కేవలం సారాంశీకరిస్తున్నాను అంటున్నారు. తాన్రత్యక్త అవశేష సంక్షేపేక హిల లీలారాబా హుల్యే గ్రంథ తదాపి భాడాయిల తదాపి భాడిల. నేను కేవలం చాలా క్లుప్తంగా మాత్రమే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క లీలలను వివరిస్తున్నాను. అవి కూడా ఏవైతే బృందావనదాస ఠాకూర్ల వారు వివరించారో అవి. ఏమైనప్పటికీ మరి ఆ దివ్యమైనటువంటి లీలలు అసంఖ్యాకంగా ఉండడం చేత ఈ గ్రంథం యొక్క పరిమాణం పెరిగిపోయింది అని చెప్పుకుంటున్నారు. నిత్యానంద కృపా పాత్ర బృందావన దాస చైతన్య లీలాయ తేన్హో హయిన ఆదివ్యాస. బృందావనదాస ఠాకూర్ల వారు నిత్యానందుని చాలా ప్రియమైన భక్తుడు. చూడండి, ఈరోజు నిత్యానంద త్రయోదశి కాబట్టి నిత్యానంద ప్రభు యొక్క ప్రియమైన భక్తుల్ని మనం కీర్తిస్తే నిత్యానంద ప్రభు ఇంకా ఆనందిస్తారు. అందుకే మనం ఈరోజు ప్రారంభించాం. బృందావనదాస ఠాకూర్ల వారు శ్రీ నిత్యానందుని ప్రియమైన భక్తుడు. అందుచేత ఆయన శ్రీ చైతన్య మహాప్రభు యొక్క లీలలను వివరించడంలో ఆదివ్యాసదేవుడు అని చెప్పుకుంటున్నారు. తాండ్ర ఆగే యద్యపి సభ లీలారా భాండార తథాపి అల్పవర్ణీయ చాడిలేన ఆరా. బృందావనదాస ఠాకూర్ల వారు తన యొక్క పరిధిలో శ్రీ చైతన్య మహాప్రభు యొక్క లీలలన్నిటి యొక్క నిధి అయినా ఆయన ఏం చేశారంటే చాలా వాటిని చాలా వాటిని పక్కన పెట్టి చాలా కొద్దిగా మాత్రం వివరించారట అనేకమైనటువంటి లీలలను. ఎవరు? బృందావనదాస ఠాకూర్ల వారు. అలా ముగించినా సరే అది పెద్ద ఉద్గ్రంథం అయిపోయింది. ఏది? చైతన్య భాగవతం. మరి ఆయన ఏదైతే వదిలేశారో వాటిని నేను రాశానని చెప్తూ మళ్ళీ కృష్ణదాస్ కవిరాజు గోస్వామి గారు కూడా భయపడుతున్నారు. ఏమిటి, మళ్ళీ నేను ఇప్పుడు రాసే గ్రంథం కూడా పెరిగిపోతుందేమో. అదే విశేషం అనమాట. ఏకిచు వర్ణిలున్ సేహ సంక్షేప కరియా లిఖితేనా పారేనా తబు రాకియా చేనా లిఖియా.
ఏదైతే నేను వివరించానో ఇవి వృందావనదాస ఠాకూర్లు వారు పక్కన పెట్టినవి. ఆ! ఆయన ఆ లీలలను వివరించలేకపోయినా ఆయన మనకు ఒక సారాంశాన్ని ఇచ్చారు అని చెప్పి అంటున్నారు. చైతన్య మంగళే తేన్హు లిఖి యాచే స్థానే స్థానే సేయి వచన సున సేయి పరమ ప్రమాణే. చైతన్య మంగళం అనేటువంటి తన గ్రంథంలో ఆయన ఈ లీలలను చాలా చోట్ల వివరించారు. నేను పాఠకులకు చేసే విన్నపం ఏమిటంటే మీరు పూర్తిగా ఆ గ్రంథాన్ని వినండి. ఎందుకంటే అది చైతన్య మహాప్రభు యొక్క లీలలకు గొప్ప సాక్ష్యం అని చెప్పి అంటున్నారు. ఇది చైతన్య భాగవతం. ఉం? సంక్షేపే కహిలున్ విస్తార నాయాయ కథనే విస్తారియ వేద వ్యాస కరిభ వర్ణనే. నేను ఆ లీలలను చాలా క్లుప్తంగా వివరించాను. ఎందుకంటే వాటిని పూర్తిగా వివరించడం నాకు సాధ్యం కాదు కాబట్టి. భవిష్యత్తులో ఏమైనప్పటికీ వేదవ్యాసుడు వచ్చి వాటిని ఇంకా విస్తారంగా వివరిస్తాడని చెప్పుకుంటున్నారు. చైతన్య మంగళైహ లిఖి యాచే స్థానే స్థానే సత్య కహేన ఆగే వ్యాసకరి వర్ణనే. చైతన్య మంగళంలో శ్రీల బృందావనదాస ఠాకూర్ల వారు అనేక ప్రాంతాల్లో వాస్తవమైనటువంటి సత్యాన్ని తెలియజేశారు. ఏమనంటే భవిష్యత్తులో వ్యాసదేవుడు వచ్చి వాటిని ఇంకా విస్తారంగా వివరిస్తాడు అని చెప్పి. ఎవరి గురించి? చైతన్య మహాప్రభు యొక్క లీలల గురించి. చైతన్య లీలామృత సింధు దుగ్ధాబ్ది సమాన తృష్ణార్ తృష్ణానురూప ఝారి భరి తేన్హో కైలాపాన. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అమృత తుల్యమైనటువంటి లీలలు అవి క్షీరసాగరము వంటివట. ఆ? మరి వృందావనదాస ఠాకూర్లు వారు తమ యొక్క దప్పికను అనుసరించి తమ యొక్క సంచిని నింపుకున్నారట, ఆ సముద్రాన్ని తాగారట. మీకు అర్థమైంది ఏమంటున్నారు? చైతన్య మహాప్రభు యొక్క అమృత తుల్యమైనటువంటి లీలలు అమృత సాగరం అని చెప్పంటున్నారు. చైతన్య మహాప్రభు యొక్క లీలలు అమృత సాగరం. ఎలాంటి అమృత సాగరం అట అంటే క్షీరసాగరం వంటిదట. మరి వృందావనదాస ఠాకూర్ల వారు తన దాహం ఎంత ఉందో అంత తన సంచిని నింపుకున్నారట. అంటే పూర్వం చూడండి మనకి నీళ్లు తాగడానికి సీసాలు లాంటివి ఉండేవి, ఆనపకాయతో తయారు చేసేవారు. కాబట్టి ఆయనకి ఎంత దాహం ఉందో అంత నింపుకున్నారు ఆ సముద్రం నుండి. కానీ వాస్తవానికి అది సముద్రం అని చెప్పి అంటున్నారు. తాన్ రాజా రేషేషామృత కిచు మోరే దిలా థటేక భరిలా ఫేట తృష్ణమోరగేలా. ఏదైతే వృందావనదాస ఠాకూరుల వారు తాగినటువంటి పాల యొక్క అవశేషం ఏదైతే ఉందో అది నా పొట్టను నింపుకోవడానికి సరిపోయింది నాకు. ఇప్పుడు నా దాహం పూర్తిగా తీరింది అని చెప్పి అంటున్నారు. ఏమంటున్నారు? వృందావనదాస్ ఠాకూర్ల వారు ఆ విధంగా తన సీసాన్ని నింపుకొని తాగిన తర్వాత ఏదైతే మిగిల్చారో ఆయన, ఆ మిగిల్చింది సరిపోయింది నా కడుపు నింపుకోవడానికి. ఇప్పుడు నా దాహం పూర్తిగా తీరింది అని ఎవరంటున్నారు? కృష్ణదాస్ కవిరాజ గోస్వామి వారు ఈ మాటలు చెప్తూ కింద శ్రీ సిద్ధాంత సరస్వతి వారు సంతకం పెడుతున్నారు. అకించన శ్రీ సిద్ధాంత సరస్వతి అని చెప్పి. దీనితో రచయిత గురించినటువంటి విశేషాలు ముగిశాయి. ఇప్పుడు కీర్తన చేయండి. వైష్ణవ గీతం, అదే కీర్తన చేయండి. నిత్యానంద ప్రభు కీర్తన.